ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్వని, పోలీసులు చెప్పిన దాని ప్రకారం ప్రత్యక్ష సాక్షులు, బస్సులో ఉన్న ప్రయాణికులు, కండక్టర్ చెప్పిన సమాచారం ప్రకారం అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత 1:45 2 గంటల మధ్యలో బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఇది బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు, దీని కంపెనీ బీసీవీఆర్, ఇది నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ ఉంది. బాగా వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా ముందర టైర్ పేలింది. ముందర టైర్ పేలడంతో డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొట్టి అంటే అదుపు తప్పిపోయిందని చెప్పి క్లీనర్ చెప్తున్నారు. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ ని, ఆ కంటైనర్ కూడా చాలా వేగంగా వస్తుంది. కంటైనర్ ని చాలా వేగంగా బస్సు ఢీకొనింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనర్ ఇద్దరు మృతి చెందారు. బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. అయితే క్లీనర్ ముందే కూర్చొని ఉన్నారు, డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్నారు. క్లీనర్ కూడా బస్సు డోర్ ఓపెన్ అయిపోయి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమయ్యి, అప్పటికే బస్సు ఆగిపోయింది, వెంటనే అప్రమత్తమై బస్సులోకి వెళ్లి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అద్దాలు పగలగొట్టి అది డోర్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇటువైపు కూడా మొత్తం అద్దాలన్నీ పగలగొట్టేసి మొత్తం అందరినీ దింపేశారు. మొత్తం ఆ సమయంలో, ప్రమాద సమయంలో 36 మంది ఉన్నట్లుగా క్లీనర్ చెప్తున్నారు. ఈ 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇది బస్సు వేగంగా ఢీకొనడం, ఈ సందర్భంలో కిందికి దూకడం, ఈ సమయంలో 14 మంది ప్రయాణికులకి గాయాలయ్యాయి. వీటిలో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకరికి మాత్రం చాలా సీరియస్ గా ఉంది, ప్రాణాపాయం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇద్దరైతే ప్రాణాపాయం లేదు కానీ వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. మొత్తానికైతే ఇది అందరూ దిగేసిన తర్వాత బస్సులో నుంచి అందరూ దూకేశారు. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగి మొత్తం బస్సు అంతా అగ్నికి ఆహుతి అయిపోయింది. ప్రస్తుతానికైతే 3 మృతి చెందారు. మిగిలిన వారు 14 మందిని నంద్యాల సర్వజన వైద్యశాలకు తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే ఒకరైతే అపస్మారక స్థితిలో ఉన్నారు, ఒక ప్రయాణికుడు. ఆయన వివరాలు కూడా మనకు తెలియాలి. మిగిలిన వారు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి చెప్తున్నారు. మరో 11 మందికి చిన్న గాయాలయ్యాయి. వీరందరినీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశారని చెప్పి చెప్తున్నారు. శ్యామ్, ప్రమాదంలో 3 మరణించినట్లుగా తెలుస్తుంది. వారి వివరాలు ఏమైనా తెలిసాయా? అంటే వారి వివరాలంటే బస్సు డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ లో ఉన్నటువంటి డ్రైవరు, క్లీనరు వీళ్ళు కూడా ముందే కూర్చొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ 3 మృతి చెందారు. అయితే ప్రయాణికులు ఎవరు కూడా చనిపోలేదు. ఒక ప్రయాణికుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది, అతను అపస్మారక స్థితిలో ఉన్నారు. మరో ప్రయాణికురాలు, ఒక ఆమెకు కాలు విరిగిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇంకొక ప్రయాణికుడు, అతనికి కూడా బాగా దెబ్బలు తగిలాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది బాగా అర్ధరాత్రి జరగడం, అందరూ మంచి నిద్రలో ఉండడం, వెంటనే క్లీనర్ అప్రమత్తం కావడం, బస్సు క్లీనర్ వెంటనే అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదం తప్పింది. లేదంటే ఎట్లా మంటలు చెలరేగాయో ఎవరికి అర్థం కావడం లేదు. అంటే దిగేసిన తర్వాత మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ వచ్చి ఓబ్లేస్ అని చెప్పి చెప్తున్నారు. క్లీనర్ సురేంద్ర, ఇతను అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే గతంలో కర్నూలు జిల్లాలో బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది, అట్లాంటి ప్రమాదమే చోటు చేసుకుని ఉండేది. సురేంద్ర, ఈయన క్లీనర్ చాలా అప్రమత్తం కావడం, అందరినీ దించేయడం, మొత్తం అద్దాలు పగలగొట్టడం చేయడంతో వీళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ధన్యవాదాలు శ్యామ్.